ముందుగా అందరికీ వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మనం ఒక గురు పౌర్ణమి నాడే వేదవ్యాసుల వారిని స్మరించడం కాదు, ఎప్పుడూ ఆయన స్మరిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆయన మనకి మహోపకారం చేశారు. మనకి 18 పురాణాలని అందించినటువంటి వారు వేదవ్యాసుల వారు. దాంట్లో భాగవతాన్ని తెలుగులో ఆంధ్రీకరించినటువంటి వారు పోతనామాచ్యుల వారు. అందువల్ల వేదవ్యాసుల వారు మన జాతికి ఎంతో మహోపకారం చేశారు. అందువల్ల ఎప్పుడూ ఆయన స్మరణలో మనం ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా ఆయన తలుచుకుంటూనే ఉండాలి. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదేయ వాసిష్ఠాయ నమో నమః. కాబట్టి ఆయన శ్రీ మహావిష్ణువే వేదవ్యాసుల వారుగా వచ్చారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆయన్ని స్మరిస్తూనే ఉండాలి. ఆయన మనకు మహోపకారం చేశారు. అందువల్ల ఒక్క గురు పౌర్ణమి నాడే కాదు, వేదవ్యాసుల వారిని ఎప్పుడు కూడా మనం స్మరిస్తూనే ఉండాలి. అసలు గురువు అంటే ఏంటి? గురువు అంటే అర్థం ఏంటి? మనం ఎందుకు గురువుని కలిగి ఉండాలి అనేటువంటి కొన్ని విషయాలు మీకు తర్వాత వీడియోలో చెప్తాను. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై గురుదేవ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.